అంత మాత్రమే కాదు, యతపాం క్రూరం యద్ అమేధ్యం యత్ అనాహుతం అశాంతం తత్ అపగచ్చతు. మేము తినకూడనిది తిన్నా కానీ, చూడకూడనిది చూసినా కానీ, తినకూడని తినడం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు చెప్తే బయటికి రాగానే అందరూ కోప్పడతారు. ఏవైతే తినద్దన్నారో అది సూపర్ మార్కెట్లో ప్యాకెట్లు కట్టుకు తెచ్చుకుని తింటున్నాం. ఏమిటో తెలుసురా? మష్రూమ్స్ అని ఉన్నాయే, అదేమిటి? పుట్టగొడుగులు. పల్లెటూళ్ళలో కుక్క గొడుగులు అంటారు వాటిని. అవి ఏమిటి? చెట్లు నరికియ్యగా చెట్లలో మిగిలిపోయిన పదార్థం అంతా ఆ రూపంలో వస్తుంది. ఆ రూపం ఏమిటో తెలుసురా? ఈ జలానికి సంబంధించే వృత్రాసురుణ్ణి ఇంద్రుడు చంపినప్పుడు వృత్రాసురుడి తపశ్శక్తి నీటిలో ప్రవేశించింది. కంటిపాప నేల మీద పడి కాటుక కింద మారింది. జుట్టు కింద పడి దర్భలు అంటే అపరకర్మల్లో వాడే గట్టి దర్భలయ్యాయి. కంటిరెప్ప కొసలు నేల మీద పడి శుభకార్యాల్లో ఉపయోగించే మంచి దర్భలయ్యాయి. శరీరంలో ఉండే అపవిత్రమైన భాగమంతా చెట్ల లోపల పుట్టగొడుగుల రూపంలో వచ్చింది. అది అమేధ్యం. అందుకనే సరదాగా మాట, పాత రోజుల్లో మంచి సాచారపరులు ఉండేవారు, అందరిళ్లలో ఉండేవారు. వీళ్ళు ఏదైనా ఊరు వెడితే అక్కడ మన వాళ్ళ ఇళ్ళు అని తిరుగుతారు. తిరిగి వచ్చిన తర్వాత ఆ రోజు ఉపవాసం ఉండేవారు. ఏమో అక్కడ ఏం తిన్నావు అని చెప్పి. అలాగే వాళ్ళు ఈ ఊరు వచ్చినా మళ్ళీ వాళ్ళ ఊరు పెడితే అలా ఉండేవారు. ఏమో తిండంలో ఏ తేడా వచ్చిందో అని చెప్పి. ఇది భీష్ముడే అన్నాడు, కృష్ణుడి లాంటి వాడిని పిలిస్తే దుర్యోధనుడు నీ ఇంట తిననన్నాడు. నా ఇంటికి రమ్మంటే రానన్నాడు. ద్రోణుడి ఇంటికి రానన్నాడు. ఎవరింటికి వెళ్ళాడు? విదురుడి ఇంటికి వెళ్ళాడు. ఎందుకని? ద్రోణుడు తను నమ్ముకున్న చదువుని అమ్ముకుని తిన్నాడు. ఆ తిండి నాకు వద్దన్నాడు. నేనున్నాను, దుర్యోధనుడు తప్పులు చేస్తున్నా అతని వెనకాలే పడి తిరిగాను, అందుకని నా ఇంట్లో తిన్నన్నాడు. దుర్యోధనుడు అలాగా శత్రువు. అందుకని ఎవరిని అడగలే. తను మంత్రి అయ్యుండి కూడా పొలాల మీద గట్ల మీద ఎదిగిన మొక్కల నుంచి తెచ్చుకుని వండుకు తిన్నాడు విదురుడు. అందుకని అలాంటి పవిత్రత నాకు కలిగించు వరుణదేవా. ఇది అఘమర్షణ సూక్తం. కానీ వేదం చదివిన వాళ్ళు దీనికి వేరే రకమైన అర్థం చెప్పుకుని చదువుకుని అక్కడితో ఆపేస్తారు. దీన్ని సామాన్య జనానికి మాన్యంగా ఉండే పద్ధతి లోపల అందించే ప్రయత్నం చేస్తున్నాం, గమనించండి.